రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామరెడ్డికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను తరలించినట్లు రాధాకిషన్ పోలీస్ కస్టడీలో చెప్పారన్నారు. పొంగులేటికి బంధువు అయినందునే ఆయన్ను కాపాడుతున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీని కలిసిన అనంతరం ప్రభుత్వంపై రఘునందన్ రావు మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నీ కేబినెట్ సహచరుడా? నీ కేబినెట్ లో ఉండి కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. రవి గుప్తా గారు కూడా ఆలోచించాలి. తెలంగాణ పోలీసు వాళ్ళు ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా మీ ఎస్ఐలు, మీ సిఐలు, మీ డీసీపీలు సాక్ష్యం ఇస్తే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయకపోవడానికి వెనకాలన్న కారణం ఏందో ఒక్కసారి చెప్పాలి. టెలిఫోన్ ట్యాపింగ్ లో అందరూ చంద్రశేఖరరావు చుట్టాలని, చంద్రశేఖరరావు కులపోళ్ళని పట్టపగలు పోయి పట్టుకొచ్చి అరెస్ట్ చేసినావు కదా రవి గుప్తా అండ్ రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా డీజీపీ తెలంగాణని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎందుకు వెంకట్రామరెడ్డి నీ చుట్టమని పట్టుకొస్తలేవా? రేవంత్ రెడ్డి నీ కులపోలని పట్టుకొస్తలేవా? చంద్రశేఖరరావుకి చెంచాగిరి చేసిన వెంకట్రామరెడ్డి లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తే వెంకట్రామరెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతుండు? కులం ఒకటని కాపాడుతున్నావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని కాపాడుతున్నావా? వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రి ఎవరు? కాపాడుతున్న అధికారులు ఎవరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచించాలి.